నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మరో 2 రోజుల్లోనే మేషరాశి వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన శుభవార్తని వింటారు. మీకు 100% ఇలానే జరగబోతోంది. అసలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు మార్పులు ఏమిటి అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి మేషరాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం. అశ్విని నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు కృతిక నక్షత్రపు 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశికి చిహ్నము గొర్రె. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితులు ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది. మేషరాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీ వలన ఇబ్బందికి గురి అవుతారు. సాహస క్రీడలు పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపుకు దారితీస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యముతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. మేషరాశి వారు కోపానికి అదుపులో ఉంచటమే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాలకు దారితీస్తాయి. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయములు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రమునకు ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి కార్యమునైనా సులభంగా చేస్తారు. వీరికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మేషరాశి వారికి ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడి పెట్టినా అన్ని లాభాలే తప్ప నష్టాలు అనేవి అస్సలు రావని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. ఈ రాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మేషరాశికి చెందినవారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావటంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కులతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు. మేషరాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో చలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశి వారిపై మంగళగ్రహ ప్రభావం అధికముగా ఉంటుంది. వీరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగటం వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించరు. ఈ రాశివారు ప్రేమ పిపాసకులుగా, ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులు ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు. ఒక్కొక్కసారి ప్రేమ వీరి పట్ల శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి బాగా ఉండటం వల్ల ఎక్కువ మంది వీరిపై ఆధారపడతారు. మేషరాశికి చెందినవారు లాటరీలో పాల్గొనటం ఓ హాబీ. సవాళ్ళుగా ఉన్న వాటిని తమ హాబీగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని హాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కీలక పాత్రలను అభ్యసించడం కూడా హాబీగా ఉంటుంది. మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించే కీర్తి శిఖరాలను చేరుకుంటారు. సిమెంట్, ఇనుమ తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్ ప్రారంభించిన లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని
చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలోనే ప్రయాణిస్తారు. మేషరాశికి చెందినవారు స్వేచ్ఛాప్రియులుగాను స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగాను ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణ కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారే స్వార్థపరులై ఉంటారు. ఎవరినైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయేవారుగా ఉంటారు. సహనం లేని వారుగాను ఉంటారు. మేషరాశికి చెందిన వారికి వృషభ, మిథున, కన్య, తుల రాశుల, మకర రాశుల వారు చెందినవారు మంచి మిత్రులుగా ఉంటారు. కాగా మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక రాశులకు చెందినవారు వీరికి విరోధులుగా ఉంటారు. ముఖ్యంగా వీరు పెద్ద సంఖ్యలోనే మిత్రులను ఎంచుకుంటారు. మేషరాశి వారికి ఎంత కష్టపడైనా పని సాధించాలనే ఆంక్ష అధికంగా ఉంటుంది. ఏదైనా తలుచుకుంటే పూర్తి అయ్యేదాకా నిద్రపోరు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్రగ్రహ ప్రభావాలు అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయాన్ని కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశి వారికి భార్య అందంగా ఉంటే వీరికి ఎప్పుడు మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఇంజనీరింగ్, వైద్య వృత్తితో పాటు టెక్నాలజీ రంగాల్లో స్థిరపడతారు. ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రస్థానానికి వెళ్తారు. ఈ రాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమపాత్రంగా చూసుకుంటారు. గౌరవం ఉంటుంది. వారికి ఏదైనా ఆశిస్తే కుటుంబం తూచా తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు. చూశారు కదండి మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో, వీరి జీవితం అనేది ఎలా మారబోతోందో. ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఆడంబరము లేని పూజలు, గుప్తదానాలు మనోధైర్యము మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆదరణ, లక్ష్మీ పూజ వలన సమస్యలు అధిగమించగలరు. గురువు చేసి విష్ణు పూజలు చేస్తాయి. గురువారంలో ఆలయం పనులు, రంగు పుష్పములు, అరటి పండ్లు మరియు మిఠాయిలు భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చెమీలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ఆలయంలో పూజలు, పెద్దలు మీ తల్లిదండ్రుల మీద ఆధ్యాత్మిక వ్యక్తుల పదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. చూసారు కదండి మేషరాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.